ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా డేటా ప్రకారం చూస్తే యూఎస్ఏలో గత కొన్ని డెకేడ్స్ నుంచి ఎప్పుడూ జరగనంత విధంగా యూఎస్ఏ నుంచి చాలామంది ఇమిగ్రెంట్సే వెళ్ళిపోతున్నారు అనేది డేటా. అంటే చాలామంది యూఎస్ఏలో ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఉండడానికి. వాళ్ళ యొక్క హోమ్ కంట్రీస్‌కెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది ఇండియన్సే కానియండి, ఈవెన్ వేరే కంట్రీస్ అంటే ఇమిగ్రెంట్స్. ఇమిగ్రెంట్స్ అంటే ఓన్లీ ఇండియన్సే కాదు కదా! సో, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీకెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. ఐ మీన్ గతంలో ఎప్పుడు జరగనంత విధంగా ఇమిగ్రెంట్స్ ఎళ్ళిపోతున్నారు అనేది డేటా. సో, దీని మీద నా యొక్క ఒపీనియన్ ఏంటి? అండ్ ప్రెజెంట్ యూఎస్ఏలో సిట్యుయేషన్స్ ఏంటి? అండ్ నాకు యూఎస్ఏ ఆర్ ఇండియా ఏది బెటర్‌గా అనిపిస్తదనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది అనుకుంటున్నాను నేను వీడియో. తప్పకుండా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అండ్ డైలీ చూసేవాళ్ళైతే ఒక లైక్ చేసి వీడియోనైతే చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. అట్‌లీస్ట్ మనం ఈ ఇయర్ అయినా కూడా ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్‌మైతే అవుదాం. గత కొన్ని సంవత్సరాల ప్రయత్నం. బట్ ఓకే. ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంది మన ఛానల్. అట్‌లీస్ట్ కొంచెం మీరు కొంచెం పుషప్ ఇవ్వండి. లైక్ కొట్టడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాంటివి కొంచెం మనకి హెల్ప్ అవుతాయి. సరే ఇంక మనం టాపిక్‌లోకి వచ్చినట్లయితే యాక్చువల్‌గా కొంతమంది ఏంటి అంటే వాంటెడ్‌గా ఎళ్ళిపోయే వాళ్ళున్నారు. అంటే సరే ఇంక యూఎస్ఏలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా! ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యి అంటే ఫినాన్షియల్‌గా ఇది ఇండియాకెళ్ళిన తర్వాత మళ్ళీ జాబ్‌ల కోసం వెతుక్కోవడం, అయ్యో! జాబ్ లేకపోతే ఎలా? ఆ లైఫ్ కాకుండా ఈజీగా లైఫ్ స్మూత్‌గా ఎళ్ళిపోతది అని అనుకునే వాళ్ళు చాలామందున్నారు. సో, అలా ఎళ్ళిపోయే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో యూఎస్ఏలో చాలా వరకు ఎక్కువైపోయింది. అంటే హెల్త్ కేర్ సిస్టమే కానియండి అండ్ రెంట్ వైస్ కానియండి, లేకపోతే ఎవరైనా హౌసెస్ తీసుకోవాలి అనుకున్నా కానియండి, కాస్ట్‌లనేవి కొంచెం ఎక్కువగా అంటే ఎఫర్ట్ చేయలేనట్ల విధంగా ఉండడం. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొంచెం ఎక్కువగా అయింది. ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉన్నా కూడా ఏంటంటే, మన బడ్జెట్‌లో ఉండాలి అనుకునేవి మనకు సెపరేట్‌గా ఉంటాయి. అంటే ఎవరి బడ్జెట్ వాళ్ళకి సెపరేట్‌గా ఉంటదన్నట్లు. బట్ యూఎస్ఏలో ఇప్పుడేమైందంటే, ఒకప్పుడు $550, $600 ఉన్నటువంటి హౌసెస్ కూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ $1,100 అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడెంత ఉండేది? $500 ఉండేది. ఇప్పుడు ఇదే హౌస్ ఆహ్, $1,100 అలా. అంటే చాలా వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సాలరీస్ పరంగా పెద్దగా ఇంక్రీజ్ ఏమీ లేదు. అండ్ బయట ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఎస్పెషల్లీ వీసా హోల్డర్స్‌కి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువగా కనపడడం కూడా ఒక రీజన్ అయి ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇండియాతో పోలిస్తే ఎట్లైనా కూడా మనకి సేవింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. మనము యూఎస్ఏలో. ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సేమ్ వర్క్ చేసేవాళ్ళు మనం అక్కడ కూడా ఇదే వర్క్ కదా చేసేది. బట్ ఇక్కడికొచ్చాక ఏంటంటే ఈ సాలరీస్ కొంచెం సేవింగ్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అది మనం చేసుకునే దానిని బట్టి ఉంటది సేవింగ్స్. అండ్ కొంతమందేంటంటే ఎట్లైనా ఫ్యూచర్‌లో ఇంకా ఇండియాకెళ్ళిపోవాలి మేము అనే ఆలోచన ఉన్న వాళ్ళేం జేస్తారంటే ఫస్ట్ నుంచి గూడా కొంచెము హ్మ్. సేవింగ్స్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సరే ఎట్లాగో తిరిగి ఎళ్ళిపోవాలి అనుకునేవాళ్ళు. అలా కాకుండా కొంతమంది ఓన్లీ యూఎస్ఏలోనే ఉండిపోవాలి అనుకున్నారనుకో, అన్‌సర్టెనిటీ‌గా ఉంటారు కొంతమంది. ఎళ్తే ఎళ్దాము ఫ్యూచర్‌లో లేకపోతే ఇక్కడే సెటిల్ అవుదాము అనేది కొంతమందికుంటది కదా! వాళ్ళేంటంటే ఇక్కడి లైఫ్ స్టైల్‌కి తగినట్లుగానే ఉంటూ ఉంటారు. సో, అది చాలా మంది లోపల ఏంటంటే కొంచెం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తదన్నట్లు. అండ్ చాలా వరకు మనం బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటాము అంటే, యూఎస్ఏలో ఉన్నవాళ్ళు చాలా వరకు ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటారు. అంటే చాలా ఈజీగా లైఫ్ లీడ్ చేసుకుంటారు అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు. ఇండియాలో ఎలా ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలానో, యూఎస్ఏలో ఉన్నటువంటి మన ఇండియన్స్ కూడా చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే. యూఎస్ఏలో సాలరీస్ డేటా ప్రకారం చూస్తే ఆల్‌మోస్ట్ ఇండియన్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉన్నారు. అంటే ఇప్పుడు అదే మనము యూఎస్ఏ నుంచి ఇండియాకెళ్ళామనుకోండి, మనం హైయర్ క్లాస్ అయిపోతాం అక్కడ. అంటే ఈ మనీ అక్కడికి తీసుకొని వెళ్ళిపోతే మనం కొంచెం హైయర్ అవుతాం కానీ, అదే యూఎస్ఏలోనే లైఫ్ లీడ్ చేస్తుంటే ఇక్కడ మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. ఆల్‌మోస్ట్ ఇండియన్స్‌కొచ్చే సాలరీ అంతా కూడా ఒక మిడిల్ క్లాస్ సాలరీ లాగానే ఉంటారన్నట్లు ఇక్కడ. సో, అది కూడా ఒక రీజన్. సరే మనము తిరిగి ఇంకా ఇండియాకెళ్ళిపోయి అక్కడ ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కదా! సో, ఈ మనీ తోటి అనే ఆలోచన కూడా కొంతమందికుంటది. సో, ఇలా చాలామంది కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటి అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ పరంగా. సో, ఫ్యామిలీ పరంగా కూడా చాలా వరకు తెలీదు గానీ, వేరే కంట్రీస్‌లలో ఉన్నప్పుడే మన ఇండియన్ యొక్క కల్చర్ ఎంత మంచిది అనేది అర్థమవుతది. మనం ఇండియాలో ఉన్నన్ని రోజులు అసలు మన కల్చర్ గురించి మనకి పెద్దగా ఏమీ అనిపియదు. బట్ వేరే కంట్రీస్‌కొచ్చిన తర్వాతనే అప్పుడు అసలు మన దగ్గర అంత మంచి కల్చర్ లేకుంటే అసలు పిల్లలు మనం ఏమైపోయే వాళ్ళం అని అనిపిస్తది. అండ్ దీని నుంచి నేను పెద్దగా చెప్తే ఏంటంటే చాలామంది కొంచెం నెగెటివ్‌గా తీసుకుంటారని నేను చెప్పను కానీ,
సో, మన దగ్గర ఉన్నటువంటి ఆ కల్చర్ వల్లనే ఇప్పుడు చాలా వరకు పిల్లలు ఒక లైఫ్ లీడ్ చేయడం, ఒక స్టేబుల్‌గా రావడానికి మన కల్చర్ ఒక పెద్ద రీజన్. అది చాలా మంది గూడా వాళ్ళ పిల్లలకి ఇప్పిస్తే బావుంటది. అక్కడి కల్చరే అలవాటైతే బావుంటది అనేది చాలా మంది లోపల ఉంటది. ఈవెన్ నాకు గూడా పర్సనల్ ఫీలింగ్ అదే. ఇక్కడి కల్చర్‌తో పోలిస్తే ఇండియన్ కల్చరే వాళ్ళకి అలవాటైతే బావుంటది అని చెప్పేసి. సో, అదే చాలా వరకు మంచిది. బట్ రిమైనింగ్ ఎవరిష్టం వాళ్ళదింక. ఎవరి పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ బ్యాక్ ఎండ్ స్టోరీస్ ఎలా ఉంటది అండ్ వాళ్ళెలా లీడ్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్ కానీ, నాకు పర్సనల్‌గా ఏంటంటే అక్కడి కల్చర్ ఉంటేనే బావుంటది. బట్ ఫినాన్షియల్‌గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాలు యూఎస్ఏలో ఉంటే బావుంటది అని చెప్పి. యూఎస్ఏ అనే కాదు, ఇండియాతో పోలిస్తే ఈవెన్ వేరే ఏ ఇతర కంట్రీలలో అయినా కూడా అట్‌లీస్ట్ ఒక 5 ఇయర్స్ ఉంటే. అది ఆస్ట్రేలియా కానియండి, యూఎస్ కావచ్చు, యూకే కానియండి, ఇలా కొన్ని ఇతర కంట్రీలకి అట్‌లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ అంతవరకెళ్ళేసి మనము రిటర్న్ ఇండియాకెళ్ళిపోయామనుకోండి, ఒక స్టేబుల్ అవుతాం అన్నట్లు. ఆ తర్వాత ఏంటంటే అక్కడ మనం ఒక వర్క్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం ఒక సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉంటాము. ఆల్రెడీ ఈ స్టేబుల్ ఇన్‌కమ్ కొంచెం మన దగ్గర ఉంటది. ఆ తర్వాత నుంచి మనకు అక్కడొచ్చే శాలరీస్ లైఫ్ మంచిగా ఫ్లెక్సిబుల్‌గా ఎళ్ళిపోతూ ఉంటది. అలా కాకుండా ఫస్ట్ నుంచే ఇండియాలో అనుకోండి అది కొంచెం ఎక్కువ సంవత్సరాలు టైం పడతది. అదే వేరే దేశాలలో ఉండి కొన్ని సంవత్సరాలు ఉండి ఇండియాకెళ్ళిపోయిన దాంతో పోలిస్తే ఓన్లీ ఇండియాలోనే ఉన్నదానికి చాలా కూడా డిఫరెన్స్ ఉంటది. బట్ ఇది చాలామంది యాక్సెప్ట్ చెయ్యరు. అసలు వేరే దేశంలో ఏముంది? ఏమీ లేదు. మనకేం సేవ్ అవుతున్నాయి అది ఇది అని అన్నా కూడా అది వాళ్ళకి తెలుసు. చాలా మందికి ఇక్కడ ఎలా ఉంటది అని చెప్పి. బట్ ఎందుకో ఊరికే అలా అంటూ ఉంటారు గానీ, అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాలైనా కూడా వేరే కంట్రీకి ఎళ్ళాల్సిందే. అది ఏ కంట్రీ అయినా ఆపర్చునిటీ ఉంటే. లేదు ఇండియాలోనే మంచి ఆపర్చునిటీ ఉంటే దెన్ ఓకే ఫైన్ కానియండి. అట్‌లీస్ట్ మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. ఆ ఆపర్చునిటీని అయితే అస్సలు వదులుకోకుండా అట్‌లీస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అంతవరకు ఉండేసి మళ్ళీ రిటర్న్ ఇండియా ఎళ్ళిపోతే ఏంటంటే కొంచెం బెటర్ ఉంటది. ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అంతే. ఈ వీడియోలో చాలా వరకు కూడా నా పర్సనల్ ఒపీనియన్సే. మీ యొక్క ఒపీనియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో, నేనన్నదే మీరు అవును అనాలని కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే హెచ్-1బీలో ఇన్‌స్టెబిలిటీ ఉండడం. అంటే అసలు రూల్స్ ఎలా మారుతున్నాయో తెలీదు. రోజుకొక కొత్తమైన రూల్ రావడం, $100K అని పెట్టడం. అండ్ చాలా కూడా ఈవెన్ స్టూడెంట్స్‌కి కానియండి, రోజుకొక కొత్త రూల్ రావడం వలన అది ఇంప్లిమెంట్ అయ్యేది ఎంత వరకు ఉందో కానియండి, అదొక మెంటల్ ప్రెషర్ లాగా తీసుకుంటున్నారు చాలామంది. దీనికంటే ఉన్నన్ని రోజులు ఏదో ఒక వర్క్ చేసుకొని, కొంచెం సేవ్ చేసుకొని ఇండియాకెళ్ళిపోతే బావుంటదిరా బాబు! మళ్ళీ ఎప్పుడు ఇంకేం రూల్స్ తీసుకొస్తారో, ఎప్పుడు ఎలాంటి డిపోర్టేషన్స్ పెడతారో, ఎప్పుడు ఎలా చెకింగ్స్ జరుగుతాయో ఇవన్నీ తెలీదు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమందుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మాస్ డిపోర్టేషన్ రైట్స్. అది ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎక్కువ సఫర్ అవ్వకపోయినా కూడా అంటే ఇండియన్స్ మీద కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు రావడం, అడగడం అవన్నీ కూడా జరుగుతున్నా కూడా మన దగ్గర వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చాలా వరకు ఉన్నా కూడా కొన్ని వేరే కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా యూఎస్ఏకి రావడం అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో, వాళ్ళు కొంచెం ఎక్కువ మంది కూడా రిటర్న్ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ కంట్రీస్‌కి. సో, అది కూడా డేటా ప్రకారం చెప్తది కాబట్టి అది కూడా ఒక రీజన్ అన్నట్లు. అంటే ఎక్కువ మంది వాళ్ళ కంట్రీస్‌కి వెళ్ళిపోయారు అని చెప్పడానికి అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఈ డిపోర్టేషన్స్‌ని బేస్ చేసుకొని చేతికి సంకెళ్ళేయడం అలాంటివి చేసి వాళ్ళ కంట్రీస్‌కి పంపియడం ఇవన్నీ జూసి గూడా చాలా మందికి దీనికంటే మా హోమ్ కంట్రీకి ఎళ్ళిపోతేనే బెటర్ అని జెప్పేసి అలా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిచ్చుండొచ్చు. సో, అలా కూడా వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు ఉండొచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఏమంటారు అంటే, అసలు అందరూ ఇలానే చెప్తారు గానీ అసలెవరు కూడా రిటర్న్ ఇండియాకి రారు. మాకు తెలిసిన వాళ్ళెవరూ రాలేదు. మా చుట్టాలందరూ యూఎస్ఏలోనే ఉన్నారు అంటే, మా చుట్టాలందరూ గూడా యూఎస్ఏలోనే ఉన్నారు. కాకపోతే డేటా ప్రకారం ఎలా ఉంది అనేది నా వీడియోలలో ఉంటది. నా వీడియోలోనే కాదు ఎవరి వీడియోస్‌లలో అయినా గూడా అంతే ఉంటది. అంటే ఎలా ఉంది? ఒక న్యూస్ ఎలా సర్క్యులేట్ అవుతుంది అనేదే చెప్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు నా పర్సనల్‌గా ఉన్నది నేను మీకు చెప్పలేను కదా! నాకెప్పుడు ఇమిగ్రేషన్ రైట్స్ జరగలేదు. ఎప్పుడు ఐసీ రైట్ జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్‌కి ఎవరి మీద ఐసీ రైట్స్ జరగలేదు. ఎవరి మీద ఇమిగ్రేషన్ రైట్స్ జరగలేదు. ఎవరిని డాక్యుమెంట్స్ అడగలేదు. ఎవరికీ ఏది ఎదురవ్వలేదు. అలా అని చెప్పేసి యూఎస్ఏలో ఏమి ఎదురవ్వట్లేదు అని చెప్పలేం కదా! సో, బయట అన్నిటి ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకొని ఉంటది వీడియో. ఒకరు కామెంట్ చేశారన్నట్లు. మీరిలా చెప్తున్నారు. మా రిలేటివ్స్ అందరూ బానే ఉన్నారు అని చెప్తే, మీ రిలేటివ్స్ ఉన్నంత మాత్రాన అందరూ ఉన్నట్లు కాదు. వాళ్ళకేదైనా సిట్యుయేషన్ ఎదురవుతే అందరికి ఎదురవుతున్నట్టు కాదు. సో, జస్ట్ ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకొని ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెటర్ ఆపర్చునిటీస్. ఇండియాలో కూడా ఇప్పుడు చాలా వరకు కూడా మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సరే మనం కొంచెం స్కిల్డ్ పీపుల్ అయ్యున్నాము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఏంటి అంటే, దెన్ ఓకే. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. కొంచెం ఎర్న్ చేసుకున్నాము. ఇంకా రిటర్న్ ఇండియాకెళ్ళిపోతాము. ఇక్కడ కొంచెం సిట్యుయేషన్స్ బాలేవు.
సో, ఇండియాలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండియాతో పోలిస్తే ఈ మధ్యన ఇంకా కొన్ని వేరే కంట్రీస్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జర్మనీ కానియండి, అలాంటి కంట్రీస్‌లలో ఇంకా బావుంటది కాబట్టి ఓకే. యూఎస్ఏ రాకుండా ఇంకా వేరే అదర్ ఆల్టర్‌నేటివ్స్ చూసుకుందాం మనం అనుకునే వాళ్ళు కూడా చాలామందుంటారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఆల్రెడీ యూఎస్ఏకి వచ్చేటటువంటి స్టూడెంట్స్ సంఖ్య చాలా వరకు తగ్గింది. సో, ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ రిటర్న్ ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా ఓకే. కొద్ది రోజులు ఇండియాలో స్టే చేసి, ఆ తర్వాత వేరే కంట్రీస్ ఆపర్చునిటీస్ ఏమైనా చూసుకుందాం అనుకునే వాళ్ళుండొచ్చు. లేకపోతే ఆల్రెడీ యూఎస్ఏలో మంచిగా ఎర్న్ చేసుకొని, ఇండియాకెళ్ళి వాళ్ళ స్టైల్‌లో లైఫ్ లీడ్ చేస్తూ ఏదైనా బిజినెస్‌లు స్టార్ట్ చేసే వాళ్ళుండొచ్చు. సో, అది దేర్ పర్సనల్. బట్ అట్‌లీస్ట్ యూఎస్ఏలో కొన్ని రోజులున్నప్పుడు మనీ పరంగా అయితే స్టేబుల్ అవుతారు. అది డెఫినైట్‌లీ ఎవ్వరైనా కూడా అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీసా ప్రాబ్లమ్స్. స్టూడెంట్స్‌కి ఇన్ టైమ్‌లో జాబ్ రావాలి అనుకోవడం. ఈవెన్ ఎల్1 వీసా వాళ్ళు కానియండి, వాళ్ళకంటూ ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఉంటది గదా! అది కంప్లీట్‌గా కంపెనీ త్రూనే వస్తూ ఉంటారు. కంపెనీ త్రూనే ఎళ్ళిపోవాల్సిందుంటది. అండ్ కొంతమందికి అవకాశాలున్నా కూడా చాలా మందికి ఏంటి అంటే ఆ వీసా అనేది రావాలి. కొన్ని సంవత్సరాలు ఉండాలి. మళ్ళీ రిటర్న్ ఇండియాకి ఎళ్ళిపోవాలి. సో, అలాంటి వీసా వాళ్ళు డెఫినిట్‌గా ఇంకెళ్ళిపోవాల్సిందే కాబట్టి ఎళ్ళిపోవడం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రేసిటల్ అంటే కొంచెం రేసిజం దానికి కూడా భయపడే వాళ్ళు చాలామందుంటారు. ఈవెన్ గన్ కల్చర్ కానియండి, లేకపోతే బయట ఉన్న సిట్యుయేషన్స్ పరంగా కూడా కొంచెం ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. అండ్ ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఉండదు కాబట్టి యూఎస్ఏలో ఫ్రీడమ్ ఉంటది అంటే మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడమే వరకు ఫ్రీడమ్ ఓకే. కానీ మనం వేరే వాళ్ళ మీద కానియండి, లేకపోతే వేరే వాళ్ళు మన మీద అటాక్ చేసినా కానియండి, అండ్ ఏదైనా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గాని అంత ఇండియాలో ఉన్నంతనైతే మనం ఇక్కడ చూడలేము. సో, అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ తోటయితే చాలామంది ఇమిగ్రెంట్స్ వాళ్ళ కంట్రీస్‌కెళ్ళిపోతున్నారు అనేది రీసెంట్ డేటా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనంతగా వెళ్ళిపోతున్నారు అని జెప్పేసి. అండ్ ఈవెన్ ఈ మధ్య కాలంలో మన ఇండియన్స్ గూడా చాలామంది కొంచెం అట్‌లీస్ట్ ఒక 10 ఇయర్స్, 7 ఇయర్స్ అయిన వాళ్ళు కూడా రిటర్న్ ఇండియా ఎళ్ళిపోతున్నారు. కొంచెం ఫినాన్షియల్‌గా కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు. అండ్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కూడా ఏంటి అంటే ఆహ్, బెటర్‌మెంట్ ఉంటది కదా! ఇండియాకెళ్తే అని జెప్పేసి. సో, అంటే ఇక్కడే లైఫ్ లీడ్ చేయాలి లైఫ్ లాంగ్ అంటే దెన్ ఓకే కానియండి. ఒకవేళ మిడిల్‌లోనే ఎళ్ళిపోవాల్సొస్తే అండ్ ఫ్యూచర్‌లో ఏ డేస్ ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి. అండ్ ఈవెన్ గ్రీన్ కార్డ్‌కి ఏదైనా అప్లై చేసినా కూడా అది ఇప్పుడంతలో ఇప్పుడు వచ్చేది కాదు. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పడుతుంది, 20 ఇయర్స్ పడుతుంది అని అంటున్నారు బయట డేటా ప్రకారం కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యుంటది. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ తోటైతే ఎళ్ళిపోతున్నారు అని చెప్పి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.